నెల్లూరు జిల్లా కావలిలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు। ఈ సమావేశానికి నియోజకవర్గంలోనే ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు। ఓటమి వల్ల ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, ప్రజలకు అండగా మనం ఉందామని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు। సీఎం చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజలు నమ్మి వారికి ఓట్లు వేశారని, అధికారం వచ్చిన 100 రోజుల గడవక ముందే అవి అబద్ధపు హామీలను గుర్తించారని అన్నారు। వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు। అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కి ముందు సూపర్ 6 అని కానీ ఇంకా ఏవేవో హామీలు తానా ఇచ్చున్నాయి, వాటన్నిటినీ కూడా ఎందుకు అమలు చేయవు, ఎందుకు ఇవ్వవు అని ప్రజలతో కలిసి మీరు అడగాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఎప్పుడైతే ఆ పథకాలు వాగ్దానాలు చేసిన ఇవ్వలేదో తప్పకుండా వారు ఫెయిల్ అయినట్టే, తప్పకుండా వారి మీద ప్రజలు తిరుగుబాటు అనేది వస్తుంది। కాబట్టి వారితో కూడా కలిసి మీరంతా కూడా పని చేయండి, వాటిని సాధించేదానికి తప్పకుండా మనకి, మన పార్టీకి, మన నాయకుడికి మంచి పేరు వస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ఈరోజు